ఓం శాంతి. ఈనాటి ఈ జ్ఞానసుధ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీరు మామూలుగా అనేక ఎపిసోడ్స్లో అనేక విషయాల గురించి సంపూర్ణంగా తెలుసుకున్నారు. అయితే ఈరోజు విశేషంగా మనందరం మానవ జీవితంలో ఆధ్యాత్మికత అవసరమేమి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. వాస్తవానికి మానవ జీవితం ఆధ్యాత్మికత ఉంటేనే సంపూర్ణ జీవించే కళ మనలో రావటానికి సాధ్యం. సో ఆధ్యాత్మికత అంటే ఏమి అని మనం ఒకసారి తెలుసుకోవడం జరిగితే, భౌతికత, ఆధ్యాత్మికత. భౌతికత గురించి మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఆధ్యాత్మికత గురించి ఈరోజు ఈ విషయంలో మనం కొన్ని అమూల్యమైన రహస్యాలను తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అంటే జీవించే కళను నేర్పిస్తుంది. ఆధ్యాత్మికత మన జీవితంలో దేనికైతే మనం 24 గంటలు పరితపిస్తున్నామో ఆ మానసిక సుఖము, శాంతి, ఆనందం, ఈ అనేక ఆంతరంగిక ప్రాప్తులను మనం ఆధ్యాత్మికత ద్వారా పొందగలుగుతాం. సో ఆధ్యాత్మికత ఒక్క వస్తువుల ద్వారా లభించే సుఖం కంటే అతీతమైనది, శాశ్వతమైనది. ఆధ్యాత్మికత జ్ఞానము, ఆత్మజ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానము, అనేక కాలచక్ర జ్ఞానము, ఈ అన్ని రహస్యాలను ఆధ్యాత్మికత ద్వారా మనం తెలుసుకున్నప్పుడు, అనేక గుహ్య రహస్యాలను తెలుసుకున్నప్పుడు మన జీవితం చాలా ఆనందమయంగా, సుఖమయంగా ఉంటుంది. ఒక్కసారి మన దైనందిన జీవితంలో, వ్యవహారంలో మనమందరం ఎంతో మానసిక ఒత్తిడులకు, రుగ్మతలకు మరియు అనారోగ్య పరిస్థితుల్లో బాధలకు, చింతలకు, అనేక విషయాలలో సతమతమవుతున్న ఈ ప్రపంచంలో మనం ఆధ్యాత్మికత అవసరమేమి అని మొట్టమొదట తెలుసుకుందాం. ఇప్పుడున్న సమయంలో మనమందరం, మీరందరూ కూడా వ్యవహారంలో పరమార్థం కానే కావాలా, ఆధ్యాత్మికత కానే కావాలా అని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆధ్యాత్మికత ద్వారా మొట్టమొదటి ప్రాప్తి సంతృప్తి. సంతృప్తి ఎలా వస్తుంది అంటే, జ్ఞానము మనం ఎంతెంత వ్యవహారంలో తీసుకొని వస్తామో అంతంత సంతృప్తి నా జీవితంలో ప్రాప్తిస్తుంది. సో జ్ఞానం అంటే ఏమిటి మనందరికీ తెలుసు. జ్ఞానం అంటేనే అసత్యమైన మార్గం నుంచి మనల్ని సత్యమైన మార్గంలోకి తీసుకెళ్తుంది. జ్ఞానం అంటే మంచేది, చెడేది అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని తెలిపిస్తుంది. జ్ఞానం అంటే జీవితంలో ప్రకాశాన్ని ఇస్తుంది మరియు లోతైన అవగాహన ఇస్తుంది. జతలో వచ్చే ఆదాయాన్ని కలిగింపచేస్తుంది. అలాంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మన జీవితంలో ఆచరణలోకి తీసుకొని వస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం సంతృప్తిగా ఉంటుంది. ఎందుకు సంతృప్తిగా ఉండాలి అంటే, సంతృప్తి సుఖశాంతులకు జనని. సో నిత్య జీవితంలో మీరు ఎవరినైనా ప్రశ్నించండి, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకింత చాలా ఫాస్ట్ యుగంలో, చాలా ఫాస్ట్ మిషన్స్ కంటే ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నారు అని మనం ఎవరిని అడిగినా ఏమంటారంటే, మా ఫ్యామిలీని మేము సుఖంగా, శాంతిగా, ఆనందంగా పెట్టుకోవాలి, దానికోసమే మేము ఇంత కష్టపడుతున్నాము అంటారు. మరైతే ఉందా అని మనం ప్రశ్నించుకుంటే, అసలు డబ్బులున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎంత డబ్బులు మనం సంపాదిస్తూ పోతున్నామో అంత చింత, వ్యథ, బాధ పెరుగుతూ పోతుంది. పోనీ ఆరోగ్యవంతులు ప్రశాంతంగా, సుఖంగా, శాంతిగా ఉన్నారా అంటే
కొంతవరకు ఓకే చెప్పచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం పొందిన తర్వాత సద్గుణాల సంపద కూడా మన జీవితంలో ఎంతో అవసరం. ఒక్క ఆరోగ్యం ఉంటే సద్గుణాలు లేకున్నా కూడా వారి జీవితం సంతృప్తిగా, సుఖంగా, శాంతిగా ఉండదు. కాబట్టి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము సర్వము మన జీవితంలో ప్రాప్తించాలి అంటే మొట్టమొదట ఈరోజు మీరు తెలుసుకోబోయే ఆధ్యాత్మిక రహస్యం ఏమంటే, నేనెవరు అనే సత్య రహస్యాన్ని తెలుసుకోవాల్సి ఉంది. ఎప్పుడైతే నేనెవరు అనేది ఎందుకు తెలుసుకోవాలి అంటే, సోర్స్ సర్వగుణాలకు ఆధారం, సుఖ, శాంతి, ఆనంద, దయ, ప్రేమ, కరుణ ఈ సద్గుణాలకు ఆధారం నేనెవరు అని తెలుసుకోవటం. సో నిత్య జీవితంలో మనమందరం ఎన్నో రకాలుగా నేనెవరు అనే ప్రశ్నకు భిన్న భిన్న జవాబులైతే ఇస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం తెలుసుకుంటాం, మనం ఇచ్చే జవాబులన్నీ భౌతికంగా లేదా పేరుకు సంబంధించి కానీ, లేదా పోస్ట్ పొజిషన్కి సంబంధించి కానీ, లేదా వాళ్ళ వంశానికి సంబంధించిన కానీ ఈ యొక్క అర్థాన్నే చెప్తూ ఉంటాం. కానీ మనం వాస్తవంగా ఏదైనా సరే మనకు బాధ కలిగింది అంటే కూడా ఈరోజు నా మనస్సేమో బాగోలేదు అంటాం. నేను బాగలేను అనం, నా మనస్సేమో బాగలేదు అంటాం. నా తల నొస్తా ఉంది అంటాం. అంటే నేను అన్నది వేరు, నాది అన్నది వేరు. సో ఈ నేనెవరు అనేది ఎప్పుడు తెలుసుకుంటామో, నేను వాస్తవానికి ఈ కంటికి కనిపించని అతి సూక్ష్మ బిందు స్వరూపాన్ని, దీన్ని ఎప్పుడైతే నేను రియలైజ్ చేస్తానో, నేను సత్యమైన అవగాహన చేసుకుంటానో, ఈ శరీరం ఒక డ్రెస్తో సమానమని తెలుసుకొని, ఈ శరీరం ద్వారా నేను చేసే ప్రతి పార్ట్, ప్రతి ప్లే, ప్రతి వ్యవహారం చాలా మంచిగా, అందరికీ ఆనందాన్ని ఇచ్చేదిగా, అందరికీ సుఖాన్ని ఇచ్చేదిగా, అందరి ద్వారా ఆశీర్వాదం పొందేదిగా ఉండాలి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటానో అప్పుడు నాకు సుఖము, శాంతి, ఆనందం లభిస్తుంది. మొట్టమొదట సుఖము, శాంతి, ఆనందం లభించని కారణం ఒక్కటి, స్వార్థం పెరిగిపోవటం. స్వార్థం ఎప్పుడైతే మనం తక్కువ చేసుకుంటూ పోతామో, లేదా దాని యథార్థ రహస్యాన్ని నేను అర్థం చేసుకుంటానంటే అప్పుడు నేను సుఖంగా ఉంటా. స్వ అర్థం. స్వ అంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నట్లుగా నేనెవరు, నేను ఒక చిన్న పాయింట్, నేను కరెంట్, నేను ఒక బీయింగ్, లేదా నేను ఒక పవర్. ఎప్పుడైతే నేను స్వ అనగా నేను ఒక బీయింగ్ అయినప్పుడు, అర్థం అనగా ఆధ్యాత్మిక రహస్యం ఆర్జించడం లేదా సంపాదన. సో నాకు నేను సంపాదన చేసుకోవడం అంటే ఈ భౌతికమైన విషయాలపైన సంపాదన చేసుకోవడం వైపు మనమందరం బాగా తెలుసుకున్నాం, బాగా చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవడం ఏమి అంటే, ఆత్మకు నిజంగా జతలో వచ్చే ఆదాయం అనగా జన్మ జన్మాంతరాలకు నాకు ఏదైతే శాంతిని, సుఖాన్ని ఇస్తుందో ఆ పుణ్య కర్మల జమను నేను ఎలా చేసుకోవాలి అనేది ఎప్పుడు తెలుసుకుంటానో, స్వార్థాన్ని యథార్థంగా తెలుసుకుంటానో అప్పుడు నా జీవితంలో సుఖం, శాంతి, ఆనందం కలుగుతుంది. సో స్వార్థాన్ని మనం నెగిటివ్ వేలో లేదా అశాశ్వతమైన వాటికి, భౌతికమైన వాటికి ఉపయోగించినప్పుడు దుఃఖం, అశాంతి కలుగుతుంది. ఆధ్యాత్మికం వైపు ఉపయోగించినప్పుడు సుఖము, శాంతి, పాజిటివ్ వేలో ఉపయోగించినప్పుడు సుఖము, శాంతి అనుభవం చేస్తున్నాం. సో ముఖ్యంగా సుఖము, శాంతి, ఆనందం మన జీవితంలో పొందాలంటే మీకు సుఖములోనే అర్థం ఉంది. సు అంటే మంచి, కమ్ అంటే ఇంద్రియాలు. అంటే ఇంద్రియాల ద్వారా నేను ఏదైతే మంచి కర్మను చేస్తానో అప్పుడు నాకు ప్రాప్తించేది సుఖం. సో నేనేం ఆలోచిస్తున్నానంటే, సుఖం కావాలంటున్నాను కానీ ఇంద్రియాల ద్వారా చెడు చేస్తూనో లేదా
ఇతరులకు ఇబ్బందిస్తూనో లేదా నా స్వార్థానికి వశమయ్యో చేస్తూ పోతుండే దాని కారణంగా నేను ఆశించిన సుఖాన్ని పొందలేకపోతున్నాను. అందుకే ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమంటే, మనం సుఖాన్ని పొందాలంటే సదా ఎప్పటికీ మనం ఆలోచన చేయాల్సిన విషయం మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు చేయాలంటే మంచి ఆలోచనలు కావాలి. మంచి ఆలోచనలు కావాలి అంటే ఆధ్యాత్మికత అవసరం ఉంది. అందుకయ్యే ఆధ్యాత్మికత అంటేనే మంచి వాళ్ళ సాంగత్యము అని ఒక మాటలో చెప్పేయచ్చు. ఆధ్యాత్మికత అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మామూలుగా మనం ధార్మికతని ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. ఒక ధర్మాన్ని గురించిన విషయము, లేదా ఒక మత గ్రంథాన్ని గురించిన విషయము, లేదా ఏదో ఒక భగవంతుని గురించిన విషయాల్ని తెలుపుకోవడం లేదా తెలుసుకోవడమే ధార్మికత, అదే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికత అంటే మీరు ఇదివరకు తెలుసుకున్నట్లుగా కాకుండా మన గురించి, మన తండ్రి గురించి, వర్తమాన సమయంలోని సమయం గురించి, వర్తమాన సమయంలో నేను చేయాల్సిన పని గురించి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా చేయాలి, నేను ఎలా నడుచుకోవాలి, దీన్ని ఆధ్యాత్మికత అంటారు. అంటే ఆత్మికత గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఇక్కడ ఎలాంటి ధర్మం కానీ, ఎలాంటి మతం కానీ దేనికి సంబంధించింది ఆధ్యాత్మికత కాదు. ధార్మికతకు అతీతమైనది ఆధ్యాత్మికత. కనుక మన జీవితంలో సాధ్యమైనంత మన వ్యవహారంలో మంచి గుణగణాలని మన వ్యవహారంలో ఎప్పుడైతే తీసుకొని వస్తామో, అనగా ఉపయోగిస్తామో, అప్పుడే మనం మన జీవితంలో ప్రాప్తిని లేదా సుఖాన్ని, ఆశించిన ఆనందాన్ని పొందగలుగుతాం. కనుక ఆధ్యాత్మికత కోసం మనం సమయాన్ని వెచ్చించి కాస్త సమయాన్ని, అందుకే అనేక మంది మహనీయులు అన్నారు, పోతే తిరిగి రానిదే సమయం. సమయం విలువ తెలుసుకున్న వాళ్ళు భవిష్యంలో చాలా విలువవంతులుగా అవుతారు. కనుక మీరందరూ కూడా మంచి సాంగత్యంతో ఆధ్యాత్మికత విలువల్ని మీ జీవితంలో ఆచరించి సుఖశాంతిమయంగా మీ జీవితాన్ని తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఓం శాంతి.